హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రొసెస్ ప్రదీప్. ఈరోజు వచ్చేసి నేను కరివేపాకు పొడిని తయారు చేసుకోవడం చూపించబోతున్నాను. దానికి ముందుగా దీనికి ముదురు కరివేపాకుని తీసుకోవాలండి. కరివేపాకుని తీసుకొని చక్కగా వాటర్లో కడిగి ఒక పొడి బట్టలో వేసి చక్కగా ఆరబెట్టుకోవాలి. ఎండలో పెట్టకూడదు, నీడలో కానీ ఫ్యాన్ కింద కానీ పెట్టి చక్కగా 1 డ్రాప్ కూడా వాటర్ లేకుండా ఇలా ఆరబెట్టేసేయాలన్నమాట. సో దీనికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ వచ్చి ఒక 10 నుంచి 15 ఎండుమిరపకాయలు, కొంచెం శనగపప్పు, కొంచెం మినపగుండు, నెక్స్ట్ ధనియాలు. సో స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో మనం ముందుగా తీసుకున్నటువంటి శనగపప్పు ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్, మీకు ఇంకొంచెం కావాలనుకున్నా ఇంకో 1 టీ స్పూన్ వరకు కూడా యాడ్ చేసుకోవచ్చు, క్వాంటిటీ ఎక్కువ కావాలనుకుంటే. సో దీన్ని చక్కగా వేయించుకోవాలి. ఒక 3 to 4 మినిట్స్ వేగిన తర్వాత మనం తీసుకున్నటువంటి మినప పలుకులు, దీని ప్లేస్లో మినప గుళ్ళు కూడా యూస్ చేయొచ్చండి. సో అవి కూడా వేసి చక్కగా వేయించుకోవాలి. సో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నటువంటి విధంగా చక్కగా వీటిని వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. దెన్ నెక్స్ట్ అదే ప్యాన్లో ధనియాలు వేసి వేయించుకోవాలి. సో ధనియాలు కూడా వేయించుకున్న తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఎండుమిర్చి, సో ఎండుమిర్చి అనేటువంటిది కారం కొంచెం ఎక్కువగా తినేవాళ్ళు ఇంకో 2-3 ఎక్స్ట్రాగా కూడా యూస్ చేసుకోవచ్చండి. సో వీటిని సగం సగం తుంపేసి ప్యాన్లో వేసేసి చక్కగా వేయించుకోవాలి. సో ఎండుమిరపకాయల కారం కొట్టేవాళ్ళు, మన అమ్మమ్మల కాలం నాడు ఐడియా ఉందా, ఆ విధంగా దీంట్లో వేయించుతామన్నమాట. సో దీనికి నేనైతే రాళ్ళ ఉప్పుని యూస్ చేస్తున్నాను. సో మిరపకాయలతో పాటు ఉప్పును కూడా వేసేసి వేయించుతున్నాను అనమాట. సో తర్వాత వెల్లుల్లి రెబ్బలు, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా వీటితో పాటు వేసి వేయించుకోవాలి. సో ఈ విధంగా ఇవి చక్కగా వేగిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి, చల్లార్చుకోవాలి. దెన్ నెక్స్ట్ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసి ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి మనం ముందుగా చక్కగా కడిగి ఆరబెట్టుకున్నటువంటి కరివేపాకు ఏదైతే ఉందో సో దాన్ని వేసి చక్కగా వేయించుకోవాలన్నమాట. కొంచెం వెడల్పు ప్యాన్ అయితే బాగుంటుందండి. నేను అసలు యాక్చువల్గా 2 times వేయించుదామనుకున్నాను, కానీ వేడి కదా, స్టవ్ దగ్గర వేడి, పైన వేడి, హీట్ ఎక్కువగా ఉందని మొత్తం ఒకేసారి వేసేసాను అనమాట. సో పర్లేదు, బాగానే వేగింది, కొంచెం టైం ఎక్కువ తీసుకుంది అంతే. సో 2 సార్లు వేయించుకుంటే బెటర్, కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఉన్నప్పుడు, లేదా పెద్ద ప్యాన్లో అయినా వేసుకోవాలి. సో ఈ విధంగా మనకు కరివేపాకు ఇలా తుంచితే చక్కగా విరిగిపోయేలాగా అయ్యేంతవరకు వేయించుకోవాలన్నమాట. సో ఈ విధంగా వేయించుకున్న తర్వాత స్టవ్ కట్టేసుకొని దీన్ని కొంచెం చల్లారనివ్వాలి. సో మనకి లేత కరివేపాకు అనేటువంటిది తీసుకుంటే అది పౌడర్ అనేటువంటిది ఈజీగా కాదు, అదేవిధంగా తొందరగా పాడైపోతుందన్నమాట. సో ఈ విధంగా ముదిరిన కరివేపాకు అనేటువంటిది తీసుకొని చేసుకోవడం వల్ల మనకి 1 year మొత్తం కూడా చక్కగా స్టోర్ ఉంటుందన్నమాట ఇంట్లో. సో ఇది వేయించుకున్న తర్వాత కరివేపాకు మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి పలుకులు ఏవైతే ఉన్నాయో వాటిని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. సో అవి కొంచెం ఎదిగిన తర్వాత మనం వేయించి పెట్టుకున్నటువంటి మిరపకాయలు, అలాగే వెల్లుల్లి రెబ్బలు, సాల్ట్ వేసి వేయించుకున్నాం కదా, వాటిని కూడా వేసి ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి. సో ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పొడిని అంతా కూడా మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. సో ఈ విధంగా మనం వేయించి పెట్టుకున్నటువంటి పొడిని ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లో మనం వేయించి పెట్టుకున్నటువంటి కరివేపాకు ఏదైతే ఉందో కరివేపాకును వేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. సో కరివేపాకు అనేటువంటిది మనకు చాలా రకాలుగా యూజ్ అవుతుందండి.
సో మనకు విటమిన్ ఏ అనేటువంటిది చాలా రిచ్గా ఉంటుంది. సో క్యారెట్ కంటే కూడా దీంట్లో కరివేపాకులో మనకు విటమిన్ ఏ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. మనకి ఐ సైట్కి చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. అదేవిధంగా నీళ్ళ విరోచనాలను తగ్గిస్తుంది, కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. బెస్ట్ మన యాంటీ ఆక్సిడెంట్స్ అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి. సో ఈ విధంగా కరివేపాకు పొడి గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పప్పుల పొడి ఏదైతే ఉందో దానిని కూడా వేసి రెండింటిని కలిపి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఏంటంటే మొత్తం ఒకేసారి వేసి మిక్సీ జార్లో పట్టేస్తే పప్పులు అనేటువంటివి సరిగ్గా మెదగవని రెండింటిని సపరేట్గా చేసుకున్నాను అనమాట. సో అయిపోయిందండి, కరివేపాకు పొడి రెడీ అయిపోయింది. మీకు కావాలంటే ఇంకొంచెం ఫైన్గా కూడా చేసుకోవచ్చు. నేను ఎక్కువ ఫైన్ అయితే చేయలేదు. ఇది ఎక్కువగా మనకి రైస్లోకి వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. అదేవిధంగా మనకి ఇడ్లీలోకి దోశలోకి కూడా ఈ పొడిని యూస్ చేస్తారు. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. పిల్లలకి ప్రతిరోజు తినిపించడానికి ట్రై చేయండి, చాలా యూస్ఫుల్ వాళ్ళకి. సో జనరల్గా కరివేపాకు అనేటువంటిది కూరల్లో వేస్తే అంతగా తినరు కదా, తీసి పక్కన పెడుతూ ఉంటారు. ఈ విధంగా పొడి చేసి చక్కగా వేడన్నంలో నెయ్యి వేసి పెట్టడం ద్వారా సో వాళ్ళకి కావాల్సినటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ కూడా అందుతాయి అన్నమాట. అన్నంలోకే కాకుండా ఇంకో రకంగా కూడా యూజ్ చేయొచ్చండి. కరివేపాకు పొడిని మనం ఒక గ్లాస్ తీసుకొని దాంట్లో ఒక 1 టేబుల్ స్పూను కరివేపాకు పొడిని వేసుకొని మజ్జిగలో కలుపుకోవాలి. మజ్జిగ అనేటువంటిది వేసుకోవాలండి. సో అజీర్తి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ విధంగా తాగడం వల్ల చక్కగా అజీర్తి అనేటువంటిది తగ్గిపోతుందన్నమాట. సో ఈ విధంగా మజ్జిగలో కరివేపాకు పొడిని చేసుకోవడం వల్ల కూడా మనకు బటర్ మిల్క్ అంటే ఐడియా ఉంది కదా అందరికీ. సో ఆ టేస్ట్ అనేటువంటిది ఉంటుంది. మసాలా మజ్జిగ కానివ్వండి, బటర్ మిల్క్ ఆ టేస్ట్ ఉంటుంది. అదేవిధంగా ఆహారం అనేటువంటిది ఈజీగా కూడా డైజెస్ట్ అవుతుందన్నమాట. సో ఈ విధంగా ఇన్ని రకాలుగా మనకు కరివేపాకు అయితే యూజ్ అవుతుందండి. మీరు తప్పకుండా కరివేపాకు పొడి చేయడానికి ట్రై చేయండి, రోజు తినండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.